గొప్పింటి కోడళ్ళు. ఒకానొక సమయంలో రంగాపురం అనే ఊరిలో ధర్మయ్య అనే జమీందారుంటాడు. అతనికి సత్యవతి అనే భార్య, భాస్కర్, రమేష్ అనే ఇద్దరు కొడుకులు, సుకన్య అనే కూతురు ఉంటారు. తరతరాలుగా వాళ్ళది జమీందారీ కుటుంబం కావడం వల్ల వాళ్ళకి డబ్బుకు కొదవలేదు. చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి, 100 ఎకరాల భూములున్నాయి. అంతేకాక ఎప్పటినుంచో వాళ్ల దగ్గర పనిచేసే నిజాయితీపరులైన పనివాళ్లు ఉండడం వల్ల ధర్మయ్య కుటుంబం కొంచెం కూడా కష్టపడకుండా నెల నెలా డబ్బు, తిండి గింజలు, కూరలు అన్నీ వాళ్ల కాళ్ల దగ్గరికి వస్తూ ఉంటాయి. దాంతో అందరూ బాగా బద్ధకస్తులుగా తయారవుతారు. ఇద్దరు కొడుకులు పొద్దున్నే లేచి పలహారాలు ముగించి ఊరి మీద తిరుగుతూ కాలక్షేపం చేస్తారు. ఇక కూతురు సుకన్య అయితే మంచం మీద నుంచి కాలు కింద పెట్టదు. ఇక్కడ ఉన్న వస్తువు తీసి అక్కడ పెట్టదు. ఒకవేళ బయటకు వెళ్ళాలి అంటే కారు నుంచి కిందకు దిగదు. ఇంకా ధర్మయ్య అయితే పొద్దస్తమానం ఇంటి బయట ఉన్న చెట్టు నీడలో పడక కుర్చీలో కూర్చుని చుట్టూ 4 పనివాళ్లని పెట్టుకుని పిచ్చాపాటి మాట్లాడుతూ కాలం వెళ్లదీస్తూ ఉంటాడు. ఇలా ఎవరికి వారు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఒక మాట మంతి లేకుండా, ఒక పని పాట లేకుండా అస్తవ్యస్తంగా ఉన్న కుటుంబాన్ని చూసి సత్యవతి ఎప్పుడూ మదనపడుతూ ఉంటుంది. ఏదో ఒక విధంగా మా కుటుంబంలో ఉన్న అసంతృప్తి పోయి అందరం సంతోషంగా ఉండే రోజు ఎప్పుడు వస్తుందో అనే ఆశతో అలా ఎదురు చూస్తూ ఉంటుంది. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు సత్యవతి దూరపు చుట్టం, వరుసకు అన్నయ్య అయిన కుటుంబరావు సత్యవతి ఇంటికి వస్తాడు. ధర్మయ్య, సత్యవతి ఇద్దరూ కుటుంబరావుకి మంచి భోజనం పెట్టి వాళ్ల కుటుంబ విశేషాలు, ఊరి విశేషాలు అన్నీ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కుటుంబరావు ధర్మయ్యతో, ఇదిగో బావా, నేను ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోకూడదు మరి. అదేమిటి బావా అలా అంటావు? చెప్పు, నేను ఏమీ అనుకోను. ఏమీ లేదు బావా, నీ కూతురు కూడా పెళ్ళిడికి వచ్చేసింది, కానీ ఇంకా పెద్ద కొడుకు కూడా ఇప్పటి వరకు పెళ్లి చేయలేదు. పెళ్లి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా అని మన బంధువులంతా ఇదే మాట అనుకుంటున్నారు బావా, అందుకే అడిగాను. ఓ సంతేనా? పిల్లలు ఏదో సరదాగా జీవితాన్ని ఆనందిస్తున్నారు. ఇప్పుడే వాళ్లకి బంధాలు తగిలించి ఇరుకున పెట్టడం దేనికి బావా? మరో 2-3 ఏళ్ల తరువాత ఆలోచిస్తాలే. అప్పుడు సత్యవతి, అమ్మయ్యా, నేనడగాల్సింది అన్నయ్య గారు అడిగారు అని సంతోషపడుతూ, ఇంకా 2-3 ఏళ్ళు ఆగి ఆలోచించేది ఏంటండి? ఇప్పటికీ వాడుకు పెళ్ళిడు వచ్చి వెళ్ళిపోయింది. ఇంకొన్నాళ్ళు ఆగితే వాడికి పిల్లను కూడా ఎవ్వరూ ఇవ్వరు అని అంటుంది. అప్పుడు ధర్మయ్య ఆలోచనలో పడతాడు. కాసేపు ఆగి, సరే బావా, ఎలాగూ ఈ పెళ్లి విషయం మొదలుపెట్టింది నువ్వే కాబట్టి పిల్లని కూడా నువ్వే చూసి పెట్టు మరి మీ మేనలుడుకు. ఆహా, ఎంత మాట అన్నావు బావా! మీ కుటుంబానికి ఎందులోనూ తగ్గకుండా ఉండేలా మీకు సరితూగే సంబంధం తీసుకువస్తాను బావా అంటూ కుటుంబరావు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సత్యవతి ఆనందంతో మనస్సులో, భగవంతుడా, వచ్చే కోడల వల్లైనా మా కుటుంబం ఒక దారిన పడేలా చెయ్యి అంటూ కోరుకుంటుంది. కొద్ది రోజుల్లోనే కుటుంబరావు ధర్మయ్య లాంటి ఒక పెద్ద జమీందారి కుటుంబం సంబంధం తీసుకువస్తూ ఆ సంబంధం అందరికీ నచ్చడంతో కొద్ది రోజుల్లోనే భాస్కర్కి సుమాతో పెళ్ళైపోతుంది. సుమా చాలా తెలివైనమ్మాయి. సుమా కొద్ది రోజుల్లోనే ఇంటిలో ఉన్న మనుషుల్ని, వాళ్ల పద్ధతుల్ని అన్నింటినీ బాగా అర్థం చేసుకుంటుంది. దాంతో ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటూ ఉంటుంది. ఒకరోజు సత్యవతి సుమా దగ్గరికి వచ్చి, చూడమ్మా సుమా, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి అత్తయ్య అంటుంది. చూడమ్మా, నువ్వు చదువుకున్న దానివి, తెలివైన దానివి. నువ్వే మా ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ అదుపులో పెట్టాలి, ఈ ఇంటి పరిస్థితుల్ని చక్కదిద్దాలి అని అన్ని విషయాలు చెప్తుంది. అదంతా విన్న సుమ ఇలా అనుకుంటుంది, వీళ్ళందరినీ దారిలో పెట్టడానికి నాకేం పని పాట లేదా ఏంటి? అయినా వీళ్ళందరూ కరెక్ట్గా ఉంటే నా పనులెలా సాగుతాయి అని అనుకుంటూ లోపల ఆనందపడుతూ బయటికి మాత్రం, అయ్యో అవునా అత్తయ్య, సరే అత్తయ్య, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, మీరేం దిగులు పడకండి,
ఒక ఏడాది గడిచేలోపు మొత్తం ఈ కుటుంబం ఒక దారిలోకి వస్తుంది చూడండి అంటుంది. సుమ మాటలు విన్న సత్యవతి, ఆ భగవంతుడు నా మొర ఆలకించాడు, కోడలి రూపంలో నాకు మార్గం చూపించాడు అని ఆనందపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుమ మరుసటి రోజు నుంచి వాళ్లకు ఉన్న వ్యాపారాల గురించి, ఆస్తుల గురించి, భూముల గురించి పనివాళ్లను పిలిపించి ఆరా తీస్తుంది. అంతేకాకుండా రేపటి నుంచి ప్రతిరోజు ఎంత డబ్బు రావాలో, ఏ రోజుకు ఆ రోజు అందరూ నాకు లెక్క చెప్పాలి, ఆ డబ్బు నా చేతికే తెచ్చి ఇవ్వాలి అని హుకుం జారీ చేస్తుంది. పనివాళ్లందరూ అలాగే అని తలలు ఊపుతూ కొత్త కోడల మాటలకు ఎదురు సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోతారు. అలా కొద్ది రోజులు గడుస్తూ ఉండగా సత్యవతి పనివాళ్లను పిలిచి, ఈ నెల రావాల్సిన మొత్తం ఇంకా తీసుకురాలేదు, ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు పనివాళ్లు, అమ్మగారు, కోడలి పిల్ల నెల నెలా కాకుండా ఏ రోజుకు ఆ రోజే డబ్బులు లెక్క చెప్పాలి అని హుకుం జారీ చేశారమ్మా. మేమో కాదనలేక ఏ రోజు డబ్బులు ఆ రోజే తీసుకొచ్చి మీ కోడలు గారికి అప్పచెప్తున్నాం అని అంటారు. అప్పటికే సత్యవతి కోడలి వ్యవహార శైలి గమనిస్తూ వస్తుంది. తన వల్ల ఏదో మార్పు జరుగుతుంది, ఇంట్లో వాళ్లను మారుస్తుంది, కనీసం తన భర్తనైనా కొంచెం బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తించేలా చేస్తుంది అనుకుంటే అవన్నీ వదిలేసి ఎంతసేపు వాళ్ళు ఇంకొంచెం అల్లరి చిల్లరగా తిరిగేలా వాళ్ళకి డబ్బులు ఎరచూపుతూ వాళ్ళని ఇంకొంచెం చెడగొడుతూ ఉంది. ఇప్పుడేమో మొత్తం ఇంటికి రావాల్సిన ఆదాయం మొత్తం తన చేతుల్లోకి వచ్చేలా చేసుకుంది అంటూ సత్యవతి చాలా బాధపడుతూ, భగవంతుడా, నేను నిన్ను ఏం కోరుకున్నాను, నువ్వు నాకేమిచ్చావు అంటూ అలా కుర్చీలో కూలబడింది. ఒకరోజు తన కొడుకు భాస్కర్ని పిలిచి, నాయనా భాస్కర్, నీకు పెళ్ళయింది అన్న విషయం నీకు గుర్తుందా? అదేమిటమ్మా అలా అడుగుతున్నావు? గుర్తులేకేం, బాగానే గుర్తుంది. మరి పెళ్ళైనప్పట్నుంచి ఒక్కరోజన్నా ఇంటి పట్టున ఉన్నావా? కోడలి పిల్లతో కాసేపు ముచ్చట్లు పెట్టావా? ఇంట్లో కోడలేం చేస్తుంది, ఎలా ఉంటుందో కనీసం గమనించావా? అసలు పెళ్ళైన వాడిలాగా ఒక్కరోజైనా ప్రవర్తించావా? ఇప్పుడు ఏమైందమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నెల నెలా వచ్చే ఆదాయం మొత్తం తన చేతుల్లో ఉంచుకోవడం గురించి అన్నీ వివరిస్తుంది. అదంతా వదిలేయమ్మా. తను బాగా చదువుకున్న పిల్ల. మేము ఎలాగూ ఆ లెక్కలు డొక్కలు అన్నీ చూసుకోలేం. కనీసం తను అయినా అన్నీ అవన్నీ సరిగ్గా ఉండేలా చూసుకుంటుంది. ఇందులో నువ్వంత భయపడ్డానికేముంది? అలా అంటావేమిట్రా మొద్దు వెధవ? వచ్చే డబ్బంతా నీ భార్య చేతుల్లో ఉంటే రేపు మనకు ఏం అవసరం ఉన్నా వెళ్ళి తనని డబ్బుల కోసం అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావమ్మా. అలాంటిదేమీ జరగదు. ఒకవేళ జరిగినా ఏముంది, ఎవరో ఒకరు డబ్బు విషయాలు చూసుకోవాలి కదా. అలా చూసే మనిషి మన ఇంటి అమ్మాయి అయితే మనకు మంచిదే కదా అని వెళ్ళిపోతాడు భాస్కర్. వీడికి అన్నీ వీళ్ళ నాన్న బుద్ధిలే వచ్చినట్లున్నాయి. ఒక్క విషయంలోనూ జాగ్రత్త ఉండదు, ముందు చూపు అస్సలుండదు. జాగ్రత్తలు చెప్పినా అర్థం చేసుకునే బుర్రా లేదు. తండ్రి కొడుకు ఇలా తయారయ్యారు. ఇంకో కొడుకు చదువులు అంటూ ఇంటి పట్టున ఉండడు. ఇంక కూతురంటే తిండి మీద అందం మీద ధ్యాస తప్ప ఇంకేమీ పట్టదు. ఏంటో ఈ కొంప ఇలా తయారయింది. భగవంతుడా, నీ మీదే భారం వేశాను, నువ్వే చూసుకో అని అనుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు చిన్న కొడుకు రమేష్ విమలాని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వస్తాడు. అది చూసి ఇంటిల్లపాదే అవాక్కవుతారు. రమేష్ అలా పెళ్లి చేసుకోవడం ఎవ్వరికీ నచ్చదు. విమల చాలా పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయి అని, ఇంట్లో చెప్తే ఎవ్వరూ తన పెళ్లికి అంగీకరించరని రమేష్ అలా పెళ్లి చేసుకుని వస్తాడు. మన కుటుంబ స్థాయి ఏమిటి, సమాజంలో మనకు ఉన్న పలుకుబడి ఏమిటి, నువ్వు చేసిందేమిటి? నేను చేసింది నీకు నచ్చకపోతే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను నాన్న. మాకు మీ ఆస్తి హంగులు అవసరం లేదు. మా బతుకు మేము బ్రతుకుతాం. మా గొప్పగా చెప్పావు. అది ఇంకా పరువు తక్కువతనం. ఇంత పెద్ద ఇల్లు, ఇంత ఆస్తి, ఇంత పలుకుబడి, పేరు ఉండి నువ్వు బయటకు వెళ్ళి ఎవరూ లేనట్లు ఒంటరిగా బ్రతుకుతామంటే ఎలా ఒప్పుకుంటాం? అయిపోయిందేదో అయిపోయిందిలే, వెళ్ళండి, ఇంట్లోకి పొండి. అదేంటి మామయ్య గారు, ఆ అమ్మాయిది ఏ కులమో ఏ గోత్రమో తెలీదు. అలాంటి అమ్మాయిని ఎలా ఇంట్లోకి రానిస్తారు?
వెంటనే అదే మాట మీద కొడుకు భాస్కర్, కూతురు సుకన్య కూడా అవును నాన్న, అలా ఎలా ఒప్పుకుంటారు? రేపు ఊర్లో మన పరువు ఏమవుతుంది అంటారు. అప్పుడు సత్యవతి, మీరు నోరు ముయ్యండి. కులం గోత్రం తెలియదని పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన పిల్లని ఇంట్లోకి తీసుకురాకూడదు అని అంటారా? నోరు ముయ్యండి. నాన్న రమేష్, నువ్వు కోడల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళు అంటుంది. అలా విమల ఆ ఇంటికి రెండో కోడలవుతుంది. కోడలైతే అయ్యింది కాని ఇంట్లో వాళ్లకి మాత్రం దగ్గర కాలేకపోయింది. విమల ఏం వండినా ఎవ్వరూ తినేవారు కాదు. విమల ఎవరితో అయినా మాట్లాడినా కూడా ఎవ్వరూ మాట్లాడేవారు కాదు. ఇవన్నీ చూసి చూసి విమల రమేష్తో ఇలా అంటుంది, ఏమండి, ఇంట్లో ఎవ్వరూ నన్ను మీ కుటుంబంలోని వ్యక్తిలా చూడడం లేదు. నేను ఎంత ప్రేమగా ఉందామన్నా కూడా ఎవ్వరూ మాట్లాడట్లేదు అని బాధపడుతుంది. ఇది నేను ఊహించేదేలే విమల. అందరూ మనల్ని అంగీకరించడానికి కొద్ది రోజులు పడుతుంది. ఇంకో ఏడాది పాటు మనం వేచి చూద్దాం. అప్పటికీ వాళ్లలో మార్పు రాకపోతే అప్పుడు మన దారి మనం చూసుకుందాం. సరేనండి అని విమల వెళ్ళిపోతుంది. ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోకపోయినా సుమ మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం అనుకుంది. ఆ రోజు నుంచి విమలతో చాలా ప్రేమగా మాట్లాడుతూ అన్ని పనులు తనతో చేయించడం మొదలుపెడుతుంది. అబ్బా, ఎంత రుచిగా ఉంది విమల! నువ్వు ఇంత బాగా వంట వండగలవా? నేనిన్ని రోజులు ఆ పని మనిషి వండిన వంట తిని తిని నా నాలుక చచ్చుబడిపోయింది. నీ చేతి వంట తిని నాకు ప్రాణం లేచొచ్చినట్లయింది అంటూ పొగడ్డం మొదలు పెడుతుంది. దాంతో విమల చాలా ఆనందపడుతుంది. సరే, రేపటి నుంచి నువ్వే వంట వండు విమల. అలా అయితే నేను రోజు నీ చేతి రుచికరమైన వంట తినొచ్చు కదా? సరే అక్క, అలాగే. నీకు ఏం అభ్యంతరం లేకపోతేనే చెయ్యి, లేదంటే లేదు. అయ్యో అక్క, నా చేతి వంట మీరందరూ తింటాను అంటే నాకేం అభ్యంతరం ఉంటుంది? చాలా ఆనందంగా చేస్తాను. మరుసటి రోజు నుంచి విమల వంట చేయడం మొదలు పెడుతుంది. సుమ ఆ ఇంట్లో వంట చేసే పనివాణ్ణి ఇంకా రావద్దు అని చెప్తుంది. అలా మరుసటి రోజు అంట్లు తోమే పనివాళ్లు రాలేదు అని అవి కూడా విమలాతోనే చేయిస్తుంది. ఇంకో రోజు ఇల్లంతా విమలాతో శుభ్రం చేయిస్తుంది. అలా ఇంట్లో ఉన్న పనివాళ్లని రోజుకొకరు చొప్పున పని మాన్పించేసి ఆ పనులన్నీ విమలాతోనే చేయిస్తుంది. విమల మాత్రం జరుగుతున్నదాన్ని అర్థం చేసుకోకుండా నాతో ఇంట్లో ఎవ్వరూ మాట్లాడకపోయినా అక్క ఒక్కరే నాతో ప్రేమగా ఉంటుంది అని ఆనందపడిపోతూ ఉంటుంది. ఇలా కొద్ది రోజులు గడుస్తూ ఉండగా అన్ని పనులు ఒక్కతే చేయడం వల్ల విమల బాగా అలసిపోతుంది, బాగా నీరసించిపోతుంది. దాంతో రమేష్ ఒకరోజు విమలతో, చూడు విమల, నువ్వు ఒక్కదానివే ఎందుకు అన్ని పనులు చేస్తున్నావు? కాస్త విశ్రాంతి తీసుకో. నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. నేను మన ఇంట్లో వాళ్ల కోసమే కదండి పనులు చేస్తున్నా, బయట వాళ్ల కోసం కాదు కదా. నీకు అర్థం కావడం లేదు. మా వదిన చాలా తెలివిగా అన్ని పనులు నీ చేత చేయిస్తూ పని మనిషిలా నిన్ను చూస్తుంది. నాకు ఆ విషయం కొద్ది రోజుల్లోనే అర్థమైందండి. కానీ నేను ఎదురు చెప్పలేను, ఎందుకంటే మనం ఎవరికీ చెప్పకుండా వివాహం చేసుకున్నాం. రెండోది, నేను మీ వదినలాగా మీ ఇంటికి కట్న కానుకలు తీసుకురాలేదు. ఇక్కడ మనం ఎవరికీ ఎదురు చెప్పలేని పరిస్థితి. అలాగే నా వల్ల మీకు మీ కుటుంబ సభ్యుల దగ్గర చెడ్డ పేరు రాకూడదని అన్నీ పంటి బిగున భరిస్తున్నాను. అయినా నాకు కష్టాలు కొత్తేం కాదులేండి, కొద్ది రోజుల్లో అన్నీ అలవాటైపోతాయి అంటుంది. రమేష్కి మాత్రం విమలాను అలా చూడ్డం నచ్చలేదు. కానీ ఇవన్నీ ఎవ్వరికి చెప్పాలి? ఇంట్లో ఎవరూ తమ చేసిన పనికి ఇప్పటికీ తనతో మాట్లాడడం లేదు. ఇంకా ఇలాంటి విషయాల్లో ఎవరికి చెప్పినా ఏం ప్రయోజనం ఉంటుంది? ఆ భగవంతుడే ఏదో ఒక విధంగా సాయం చేస్తే బావున్ను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇవన్నీ దూరం నుంచి సత్యవతి వింటుంది. అయ్యో, ఏ కులమో ఏ మతమో, ఉన్నోళ్ళు లేనోళ్ళు మనకు నచ్చకుండా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడన్న కోపమో తెలియదు. కానీ నేను కూడా విమలాను పట్టించుకోలేదు, కోడలిగా ఎలాగూ చూడలేదు. కనీసం తను ఏం చేస్తుందో తింటుందో లేదో కూడా ఎప్పుడూ పట్టించుకున్న పాప అనుకోలేదు. ఇప్పుడు చూస్తే నా పెద్ద కోడలి చేతిలో ఇన్ని బాధలు పడుతూ కూడా కుటుంబం గురించి ఆలోచిస్తూ తనలో తానే బాధపడుతుంది. ఏదో ఒకటి చేసి
పాపం విమలకు నా పెద్ద కోడలు సుమా దగ్గర నుంచి విముక్తి కలిగించాలి అని ఆలోచిస్తూ ఉండగా విమల అటువైపుగా వచ్చింది. సత్యవతి, అమ్మా విమల, చెప్పండి అత్తయ్య గారు, ఏమైనా కావాలా అని అడుగుతుంది. నేను ఒక పని చెప్తాను, చేస్తావా? చెప్పండి అత్తయ్య గారు. ఒక కప్పు కాఫీ తీసుకుని వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చున్న మీ మామగారికి సుమా అక్క ఇవ్వమంది అని చెప్పి ఇవ్వమ్మా. అలాగే అత్తయ్య చెప్పినట్లుగా కాఫీ తీసుకుని వెళ్ళి చెట్టు కింద కూర్చొని అందరితో ముచ్చట్లు పెట్టుకుని కూర్చున్న ధర్మయ్యకి ఇస్తూ, మావయ్య గారు, ఇదిగోండి కాఫీ, సుమా అక్క మీకివ్వమంది అని చెప్తూ ఇస్తుంది. ధర్మయ్య ఏదో ఆలోచిస్తూ కాఫీ తీసుకుంటూ ఉండగా పక్కనే ఉన్న ఊరివాళ్లు, ఏంటండి ధర్మయ్య గారు, కొత్త కోడలతో ఇలాంటి పనులు కూడా చేస్తున్నారా? ఎంత మీ చిన్న కొడుకు మీకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం ఇలా చిన్న కోడల్ని పని మనిషిని చేసేశారా? ఆ మాటలు విన్న ధర్మయ్యకు అందరి ముందు తల కొట్టేసినట్లయింది. కాని అదేమీ బయటకు కనబడనీయకుండా, అమ్మా కోడలి పిల్ల, నువ్వు ఇంట్లోకి వెళ్ళమ్మా అని చెప్తూ, అదేమీ లేదయ్యా, ఏదో నా మీద అభిమానంతో తన చేత్తో కాఫీ కలుపుకొచ్చిందయ్యా, అంతే అని నవ్వుతాడు. ఆ రోజు సాయంత్రం కోపంగా ఇంట్లోకి వచ్చిన ధర్మయ్య అందరినీ హాల్లోకి రమ్మని చెప్తాడు కోపంగా. అందరూ హాల్లో వచ్చి భయం భయంగా నిల్చుంటారు. ధర్మయ్య ఇంత కోపంగా ఉండడం చూడని అందరూ ఏం జరుగుంటుందో అని అందరూ వాళ్ల ఊహలకు పని చెప్తూ ఆలోచించసాగారు. ఏంటండి, ఏమిటి ఆవేశం? ఎందుకలా అరుస్తున్నారు? ఏమైంది? ఆవేశం కాకపోతే ఇంకేమి వస్తుంది? మన అంతస్తు ఏమిటి, మన స్థాయి ఏమిటి, మన వంశం ఎలాంటిది అంటూ ఆవేశంగా చెప్పుకుపోతున్న ధర్మయ్య మాటలకు అడ్డుపడుతూ, అబ్బబ్బా, విషయమేంటో చెప్పకుండా ఆస్తి అంతస్తు అంటూ ఏదో మాట్లాడతారేంటి? ముందు విషయమేంటో చెప్పండి. అక్కడికే వస్తున్నా. ఇంట్లో పనివాళ్లు లేనట్లు కోడలు పిల్లతో ఎందుకు కాఫీ పంపించారు? అక్కడ అందరి ముందు నా తల కొట్టేసినట్లయింది. ఒక్కొక్కరు ఒక్కో మాట అంటుంటే పరువు పోయింది. కోడలు కాఫీ తీసుకువస్తే మీ పరువు పోవడం ఏంటి నాన్నగారు? నువ్వు నోరుముయ్యరా సుంఠ. ఇంత పెద్ద కొంపలో ఇంతమంది పనివాళ్లు ఉండగా ఇంటి కోడలు కాఫీ తీసుకురావడం అంటే పరువు తక్కువ కాదా? అక్కడ అందరూ నన్ను రకరకాలుగా మాటలు అంటుంటే ఎలా సమాధానం చెప్పాలో తెలియక సతమతమైపోయాను. ఏం మాటలన్నారండి? ఎంత మీకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం మీ చిన్న కోడలని పని మనిషిని చేసేస్తారా అంటూ కారుకూతలు కూశారు. కారుకూతలేమిటండి? వాళ్ళన్నది నిజమే కదా, అందులో తప్పేముంది? ఆ ఒక్క మాటతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా సత్యవతి వైపు ఆశ్చర్యంగా చూడసాగారు. ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. విమలా రమేష్లు ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. సుమా లోపల ఈ గొడవ ఏదో తిరిగి తిరిగి నా మీదకొచ్చేలా ఉందేంటి దేవుడా అంటూ భయపడసాగింది. ఏయ్, ఏమిటే నువ్వు మాట్లాడేది? నీకు ఏమన్నా మతిపోయిందా ఏమిటి? నాకు మతిపోవడమేంటండి? విమల వచ్చాక ఇంట్లో ఉన్న అన్ని పనులు విమలానే చేస్తుంది. ఇంట్లో ఉన్న పని వాళ్ళందరూ పనికి రావడం మానేశారు కదా, మరి అలాంటప్పుడు విమల ఈ ఇంటికి పని మనిషిలాగానే పనులు చేస్తున్నట్లే కదా. ఏమిటి, పనివాళ్లు అందరూ పనికి రావడం లేదా? ఇంట్లో పనులు అన్నీ చిన్న కోడలే చేస్తుందా? అసలు ఏం జరుగుతుంది ఈ కొంపలో? నన్ను చూస్తారేంటండి? నేనేమీ ఈ పనులన్నీ చెయ్యమని తనకు చెప్పలేదు. అయినా ఈ ఇంట్లో నా మాట వినేవాళ్లు ఎవరున్నారులేండి అంటూ నిట్టూరుస్తుంది. అమ్మా విమల, ఇంట్లో పనులన్నీ నువ్వు ఒక్కదానివే ఎందుకు చేస్తున్నావు? అసలు ఈ పనులన్నీ చెయ్యమని నీతో ఎవరు చెప్పారు? విమల భయపడుతూ, ఎవరూ చెప్పలేదండి, నేనే చేస్తున్నా అని వణుకుతూ చెప్తుండగా రమేష్, అదేమీ లేదు నాన్నగారు. వదిన ఈ పనులన్నీ చెయ్యమని విమలకు చెప్పింది. అంతేకాక ఇంట్లో పనివాళ్లందర్నీ మాన్పించేసి తన ఒక్కదానితో పనులు చేయిస్తుంది. నాకు ఈ విషయం తెలిసినా ఇప్పటికే మీకు ఇష్టం లేకుండా ఒక పని చేశాను. మళ్ళీ ఇలాంటివి చెప్తే మీరు నన్ను ఎక్కడ కోప్పడతారో అని చెప్పలేదు అని అంటాడు. ఏంటమ్మా ఇదంతా? అదేమీ లేదు మామయ్య గారు, తనకు ఇంట్లో పనులు చేయడం ఇష్టం అంటేనే నేను సరే అయితే నువ్వే చెయ్యు అన్నాను, అంతే అంటూ ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నించింది.
ధర్మయ్యకు విషయం మొత్తం అర్థమయ్యి తనని ఏమీ అనలేక భాస్కర్ వైపు చూస్తూ, ఏంట్రా ఇదంతా? నువ్వేం చేస్తున్నావు? అసలు ఇంట్లో ఇంటికి పెద్ద కొడుకు కదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. హా, బావుంది సంబడం. రోలు వచ్చి మద్దెలతో మరపెట్టుకుందంట. గొప్పోడికి చెప్తున్నావు నీతులు. వాడు నీలాగే బాధ్యత లేకుండా తిరుగుతున్నాడని, పెళ్లి చేస్తే బాధ్యత తెలుసుకుంటాడు అని అనుకుంటే అసలు వాడికి పెళ్ళయిందన్న విషయమే గుర్తులేనట్లు తయారయ్యాడు వాడు. హా, ఇంక ఇంట్లో జరిగే విషయాలు తెలుసుకుంటాడా? సరిపోయింది అంటూ సత్యవతి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అయిపోయిందేదో అయిపోయిందిలే కాని రేపటి నుంచి పనివాళ్లందర్నీ రమ్మని చెప్పు భాస్కర్. అలాగే అమ్మా విమల, నువ్వు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకో. అడుక్కు తినే కుటుంబంలో పుట్టి మనలాంటి ధనవంతుల ఇంటికి చేరిపోయింది తెలివిగా, మీ తమ్ముణ్ణి వలలో వేసుకుని. అలాంటి పిల్లని మనం నమ్మకూడదండి. అలాంటి వాళ్ళని ఎప్పుడూ మన కాళ్ల కింద ఉండేలా చూసుకోవాలి. లేదంటే మొత్తం మన ఆస్తికి ఎసరు పెడతారు. అవునవును సుమా, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇలాంటి వాళ్ళని అలాగే ఉంచాలి. ఎందుకైనా మంచిది. ఆ పిల్ల మీద ఒక కన్ను వేసి ఉంచు. ఇంట్లో ఉన్న ఏ నగో నట్రో నొక్కేసి అమ్మేసుకోగలదు. అలాగేనండి, మీరు చెప్పాక కూడా చేయకుండా ఉంటానా? ఇంకో గదిలో ఉన్న రమేష్, విమల ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈరోజు నువ్వు ఇచ్చిన కాఫీ వల్ల మొత్తం సమస్యకు ఒక ముగింపు దొరికినట్లు అయింది. స్వయంగా నాన్నే నిన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. చాలా సంతోషం. నిజానికి కాఫీ ఇవ్వమని అత్తయ్య గారే నన్ను మామయ్య దగ్గరకు పంపించారండి. బహుశా మనిద్దరం ఆ రోజు గదిలో మాట్లాడుకున్న మాటలు అత్తయ్య విన్నట్లున్నారు. అందుకే అలా చేశారనుకుంటున్నా అంటుంది. అవునా? అయితే రేపు పొద్దున్నే అమ్మ దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు తెలపాలి అంటూ నవ్వుతూ భాస్కర్ గుర్రుపెట్టి నిద్రపోతా ఉంటే సుమ ఈరోజు జరిగింది తలుచుకుని కోపంతో రగిలిపోతుంది. ఎవ్వరూ ఏమీ అనకపోయినా అందరి ముందు నేను దోషిలా, ఆ విమల మంచిదానిలా నిలబడాల్సి వచ్చింది. దీనికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి. ఈసారి ఆ విమల దోషిలా అందరి ముందు నిల్చోవాలి అంటూ లోలోపల రగిలిపోతూ ఏవేవో పథకాలు రచించసాగింది. మరుసటి రోజు విమల అత్త సత్యవతి దగ్గరికి వెళ్ళి, మీరు చేసిన దానికి చాలా ధన్యవాదాలత్తయ్య గారు అంటుంది. నిజానికి నువ్వే నన్ను క్షమించాలమ్మా విమల. ఇంటికి కొత్త కోడలొచ్చింది అన్న విషయమే మర్చిపోయాను. నిన్ను పట్టించుకోలేదు. మరేం పర్వాలేదత్తయ్యా, ఇందులో మీ తప్పేం లేదులేండి. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్న కొడుకు కోడల్ని ఇల్లు వదిలి పొమ్మనకుండా కనీసం ఇంట్లోనే ఉండండి అన్నారు. అదే 10,000. నిజానికి నిన్ను పట్టించుకోకపోవడానికి అది కారణం కాదమ్మా విమల. ఈ ఇంటికి మొదటిసారి పెద్ద కోడలొచ్చినప్పుడు ఈ ఇంట్లో ఉన్నవాళ్లు అందర్నీ ఒక దారిని పెట్టమని తనకు చెప్పాను. కాని తనేమో తన స్వార్థం కోసం అందరినీ ఒక దారిలో పెట్టడం కాకుండా ఇంకా వాళ్ళు తప్పుడు దారిలో వెళ్లడానికి ప్రోత్సహించింది. ఇంకా వ్యాపారాల మీద వచ్చే డబ్బు మొత్తాన్ని తన ఆధీనంలో పెట్టుకుంది. తర్వాత నన్ను ఇంట్లో పనిదానిలా మార్చేసిందే. దాంతో నాకు ఇంటి కోడళ్ళు ఇల్లు చక్కబెడతారు, ఇంట్లో వాళ్ళని దారిలో పెడతారు అన్న నమ్మకం పోయిందమ్మా అని తన బాధనంతా వెళ్ళగక్కుతుంది సత్యవతి. విమలకు విషయం మొత్తం అర్థమయ్యి, అత్తమ్మా, నాకు విషయం మొత్తం అర్థమైంది. ఇంక మీరు నిశ్చింతగా ఉండండి. నేను చూసుకుంటా. ఆ సుమ మామూలుది కాదు. తనతో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే అత్తయ్య, నేను చూసుకుంటా. తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసండి అని చెప్పి విమల అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఇంకోవైపు సుమ తనకు జరిగిన దానికి విమల మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా, తనని ఎలా ఇరికించాలా అని ఆలోచించసాగింది. ఇలా కొద్ది రోజులు గడుస్తూ ఉండగా విమల పనివాళ్లందర్నీ పిలిచి, ఈ నెల వచ్చే మొత్తం డబ్బులు తీసుకుని నాకివ్వండి అంటుంది. దానికి పనివాళ్లు, గత కొద్ది నెలలుగా సుమ అమ్మగారికే మొత్తం డబ్బులు తీసుకుని వచ్చి ఇస్తున్నామమ్మా, ఇప్పుడు మీరడిగితే అని నసగసాగారు. అప్పుడు విమల, ఇక నుంచి నాకివ్వండి. ఏం, నేను కూడా ఇంటి కోడల్నే కదా, ఆవిడకిచ్చిన గౌరవం నాకివ్వరా అని అడుగుతుంది. దాంతో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక, సరే అమ్మగారు అని చెప్పి వెళ్ళిపోతారు.
నెల గడుస్తున్నా కూడా పనివాళ్ళెవ్వరూ కూడా తనకి ఆ నెల రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో చేతిలో చిల్లి గవ్వలేక సుమ అల్లాడిపోతూ ఉంది. ఇంకా ఆగలేక పనివాళ్ళందర్నీ పిలిచి, "ఈ నెల ఇంకా డబ్బులెందుకు తీసుకురాలేదు?" అని అడుగుతుంది. అప్పుడు పనివాళ్ళు, "ఈ నెల నుంచి మొత్తం డబ్బులన్నీ చిన్నమ్మగారు తనకివ్వమన్నారు, అందువల్ల ఆవిడకిచ్చాము" అని చెప్తారు. అప్పటికే ఆవేశంతో రగిలిపోతున్న సుమ వెంటనే కోపంతో విమల దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తూ, "ఏమే విమల, బయటకు రావే! మొత్తం డబ్బులన్నీ తీసుకొని మొత్తం నీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని అందరినీ నీ కాళ్ల కింద ఉంచుదామనుకుంటున్నావా?" అంటూ అరవడం మొదలుపెట్టింది. దాంతో అందరూ ఒక్కసారిగా ఎవరి గదుల్లో నుంచి వాళ్లు బయటకొచ్చారు. విమల, సుమ ఇద్దరూ గొడవపడసాగారు. ఇదేమీ అర్థం కాని ధర్మయ్య ఏం జరిగింది అని సత్యవతి వైపు చూస్తాడు. సత్యవతి జరుగుతున్న దానికి నాకు ఏం సంబంధం లేదు అన్నట్లు మూతి వీరుస్తుంది. అప్పుడు ధర్మయ్య కోపంతో ఒక్కసారిగా, ఆపండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీ ఇద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు? అప్పుడు విమల, "ఏం లేదు మావయ్య గారు, ఈ నెల మన వ్యాపారాలు, పొలాలు, పంటల మీద వచ్చిన మొత్తం డబ్బులు ఈ నెల నుంచి నాకే తెచ్చి ఇవ్వమని చెప్పి వచ్చిన మొత్తాన్ని నేను నా దగ్గరే పెట్టుకున్నాను. దానికే సుమా అక్క వచ్చి నా మీద కేకలు వేస్తున్నారు." అసలు ఏం జరుగుతుందమ్మా? అసలు మొత్తం డబ్బులు అన్నీ నువ్వు నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు? అసలు మీరు ఎందుకు డబ్బుల విషయంలో తలదూర్చుతున్నారు? "అదేంటి మావయ్య గారు అలా అంటారు? మరి ఇన్నాళ్ళు సుమాక్క దగ్గర డబ్బులు మొత్తం ఉంచుకుంది, ఇక నుంచి నేను ఆ డబ్బులు తీసుకున్నాను, తప్పేముంది?" ధర్మయ్యకు అప్పుడు విషయం అర్థమైంది. సుమా ఇన్నాళ్ళు డబ్బులు తన వద్ద ఉంచుకుంది, ఆ విషయం నాకు అర్థం అవ్వడానికి చిన్న కోడలు తెలివిగా ఇలా ప్రవర్తించింది అని. అంతేకాకుండా నేను నా కొడుకులు ఎంత చవటల్లా తయారయ్యామో ఏంటో, ఇంటి విషయాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ క్షణం ధర్మయ్యకు అర్థమైంది. అప్పుడు ధర్మయ్య సుమాని చూస్తూ, ఇన్నాళ్లుగా నువ్వు తీసుకుంటున్న సొమ్ము మొత్తం మన లెక్కలు చూసే గుమస్తాకు అప్పజెప్పమ్మా. అలాగే ఇక నుంచి ఇంట్లో ఎవరికి ఏమి కావాలన్నా మీ అత్తయ్యని అడగండి. ఆవిడ గుమస్తాని అడిగి మీకు ఎంత కావాలో ఏమి కావాలో అది ఇస్తుంది అని అంటాడు. అప్పుడు విమల నవ్వుతూ, "మీరు భలే చెప్పారు మామయ్య. ఇన్నాళ్ళు తీసుకున్న డబ్బు సుమా అక్క తన పుట్టింటికి పంపించేస్తూ ఉంది. తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు" అంటుంది వెటకారంగా. ధర్మయ్య ఆశ్చర్యంగా చూస్తాడు. "ఏమిటమ్మా విమల, నువ్వు మాట్లాడేది? తన పుట్టింటికి డబ్బులు పంపించడమేంటి?" "అత్తయ్య, అసలు ఏం జరిగిందంటే, ఈవిడ పెద్ద జమీందారు కుటుంబానికి చెందిందే కావచ్చు కాని వాళ్ళు ఆర్థికంగా చితికిపోయారు. తన తండ్రికి ఉన్న దురలవాట్ల వల్ల అప్పులు పాలయ్యారు. అప్పుడే మీ అబ్బాయికి మీరు పెళ్లి సంబంధాలు చూడ్డంతో ఆ మధ్యవర్తితో కలిసి పన్నాగం పన్ని పెళ్లి చేశారు. ఆ తర్వాత ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటూ నిర్లక్ష్యంగా ఉండడంతో తన పని చాలా సులభమైపోయింది. ఇదంతా నాకు నిన్న బజార్లో తన బంధువుతో కలిసి సుమక్క మాట్లాడుతూ ఉంటే అర్థమైంది" అని మొత్తం వివరిస్తుంది. అందరూ ఒకరివైపు ఒకరు తెల్లమొహాలు వేస్తూ చూస్తూ ఉండిపోతారు. అప్పుడు ధర్మయ్య ఇంటిని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది అని తలచి, "సరే, అయిపోయిందేదో అయిపోయింది. ఇక నుంచి పొలాలు పంటలు అన్నీ నువ్వు చూసుకోరా పెద్దోడా, వ్యాపారాలన్నీ నువ్వు చూసుకోరా చిన్నోడా, ఇంటికి కావలసినవన్నీ ఇక నుంచి మీ ముగ్గురూ చూసుకోండి" అని చెప్తూ, చూడమ్మా సుమా, నిన్ను కూతురులానే చూసుకున్నాం కదమ్మా. ఇలా మా ఇంట్లో ఒక సమస్య ఉంది అని చెప్తే ఏదో ఒకటి చేసి ఆ సమస్యకు పరిష్కారం చెప్పేవాళ్లం కదా. దానికి ఇలా ఇంట్లో వాళ్ళని మోసం చేయాల్సిన అవసరం లేదు కదా. "నన్ను క్షమించండి మావయ్య. ఏం చెయ్యాలో తెలియక ఇలా చేశాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యను" అని సుమ ధర్మయ్య కాళ్ల మీద పడుతుంది. పెద్దోడా, మీ మామగారి ఇంటికి వెళ్ళి వాళ్లకు ఏం కావాలో అది చూడు. అక్కడ సమస్య ఏమిటో, దానికి పరిష్కారమేమిటో చూడు. సత్యవతి విమల దగ్గరికి వచ్చి, "ఇప్పుడు ఇల్లు ఇల్లులా ఉంది తల్లి. నేను ఇన్నాళ్ళు కోరుకున్నది ఇదే. నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఒక్కరోజుతో మొత్తం అందర్నీ గాడిలో పెట్టావు. ఏదో నాకు తోచింది నేను చేశానత్తయ్య. అది ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది అనుకోలేదు. ఏదైనా అంతా మంచికే. ఈరోజు నేను సంతోషంగా నిద్రపోతాను.
అని సత్యవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ నేను సరైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని విమలాని చూస్తూ మురిసిపోతాడు. ఇది ఈ గొప్పింటి జమీందారి కోడళ్ళ కథ. ఆగండి ఆగండి, అప్పుడే అయిపోలేదు. మా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.